హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ఒక కొత్త టాపిక్, లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నవేడేస్ జనరేషన్ అంతా ఏఐ మీద నడుస్తుంది. సో వర్క్స్ అన్నీ ఏఐలో వర్క్ చేస్తున్నారు. మనకి ఇంతవరకు చాట్ జీపీటీ అనేది తెలుసు, బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కడ చూసినా మనకు వినిపించేది ఏంటంటే పర్ప్లెక్సిటీ అనేది అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న ఒక ఏఐ మోడల్. కంపేర్ చేస్తే చాట్ జీపీటీ కన్నా లేటెస్ట్గా ఏంటంటే అప్డేటెడ్, ఏ రోజు ఆ రోజు అప్డేట్ అవుతూ మనకి డేటాని ప్రజెంట్ చేస్తుంది. ఆన్ డాట్ అంటే యాజ్ ఆన్ టైం వరకు కూడా మనకి రిపోర్ట్స్ అనేది ఇస్తుంది. సో ఇది వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఇది ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రో వర్షన్ అండ్ ఫ్రీ వర్షన్ అనేది కూడా మనం చూద్దాము. ఓకే, ఈ వీడియోలో నేను ఫ్రీ వర్షన్ గురించి చెప్తున్నాను. మీకు నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో ప్రో వర్షన్ కూడా ఎట్లా వాడాలో నేను చెప్తాను. ప్రో వర్షన్కి కూడా మీరు అమౌంట్ కట్టకుండా యూస్ చేసుకునే ఆప్షన్ ఉంది కొంతమందికి. అది ఎట్లా అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రీ వర్షన్లో మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఏంటంటే లాగిన్ అయ్యాను. మీరు మీ జీమెయిల్ మెయిల్ ఐడితో లాగిన్ కావచ్చు. లాగిన్ అయితే ఇంటర్ఫేస్ ఇట్లా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ లైక్ గూగుల్ సెర్చ్ లాగానే సెర్చ్ బార్ ఉంటుంది. ఇది వచ్చేసి హోమ్ పేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి థ్రెడ్స్ ఉంటాయి. దీంట్లో మనం ఒక సెషన్లో సెర్చ్ చేసేదాన్ని థ్రెడ్ అంటాము. ఇక్కడ న్యూ థ్రెడ్, ఇప్పుడు న్యూ థ్రెడ్లో ఉన్నాము. న్యూ థ్రెడ్లో మనకి ఇక్కడ ఒక చిన్న సెర్చ్ కనబడుతుంది. సెర్చ్ ఏంటంటే నార్మల్గా దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏమని చెప్తోంది, 3x మోర్ సోర్సెస్ విత్ పవర్ఫుల్ మోడల్స్, ఇంక్రీజ్ యువర్ లిమిట్. ప్రోకి అప్గ్రేడ్ అయితే మీకు సెర్చ్ ఆప్షన్స్ అనేది ఇంకా ఎక్కువ డేటా నుంచి పుల్ చేసి మీకు డేటా అనేది ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. 3x లెవెల్లో మీకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ మీరు చూడండి, ఒక 10 డాక్యుమెంట్స్ నుంచి తీసుకున్న ఆన్సర్ ఒకలాగా ఉంటుంది, 100 డాక్యుమెంట్స్ నుంచి తీసుకున్న ఆన్సర్ ఒకలాగా ఉంటుంది. సో ప్రో వర్షన్కి బేసిక్ వర్షన్కి అది డిఫరెన్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి రీసెర్చ్. ఇదేంటంటే పర్ప్లెక్సిటీ అనేది ప్రో వర్షన్ అడిషనల్ ఫీచర్. ఇది మీరు ప్రో వర్షన్లోనే యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే పర్ప్లెక్సిటీ మోర్ రీసెర్చ్ చేసి దాని గురించి మనకి డేటా ఇన్ఫర్మేషన్ అనేది ఆన్సర్స్ ఇస్తుంది. ఇది వచ్చేసి ల్యాబ్స్ ఏంటంటే ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ ఫీచర్ ఇన్ పర్ప్లెక్సిటీ. మీరు ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ లేదంటే ప్రజెంటేషన్స్ కానీ అట్లాంటివి మీరు అడిగినప్పుడు ఈ ల్యాబ్స్ నుంచి రీసెర్చ్ చేసి అది ఇస్తుంది. ఇవి రెండు వచ్చేసి ఈ ఫీచర్స్ రెండు మీకు ప్రో వర్షన్లో కనబడతాయి. ఈ సెర్చ్ ఆప్షన్ మాత్రం మీకు ఒక లిమిటేషన్తో మీకు ఫ్రీ వర్షన్లో కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి చూజ్ మోడల్లో మీకు ఇవన్నీ మోడల్స్, మీరు మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్గా కూడా బెస్ట్ మోడల్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే వెబ్సైట్ నుంచి సెర్చ్ చేయడానికి మనకు వెబ్ అనేది ఇస్తుంది. ఇక్కడ వెబ్సైట్ అనేబుల్ ఉంటే వెబ్సైట్స్ నుంచి మనకి సెర్చ్ చేస్తుంది డేటా అనేది. అకాడమిక్ సెలెక్ట్ చేసుకుంటే అకాడమిక్ బుక్స్ నుంచి అట్లా మీకు డేటా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, టూ సోర్సెస్, వెబ్ నుంచి ప్లస్ అకాడమిక్ నుంచి 2 సోర్సెస్ నుంచి డేటా అనేది తీసుకుంటుంది. సోషల్ అంటే మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి సోర్సెస్ నుంచి కూడా డేటా తీసుకుంటుంది. ఈ ఫైనాన్స్ అనేది ఇప్పుడు మనకి కావాలంటే అనేబుల్ చేసుకోవచ్చు, బట్ ఈ ఎస్ఈసి అనేది యూఎస్కి సంబంధించిన ఫర్మ్, ఇండియన్ ఫర్మ్ అయితే దీంట్లో అప్డేట్ కాలేదు, బట్ వీ కెన్ అనేబుల్ దిస్ ఆల్సో. మీరు ఏ సోర్సెస్ కావాలంటే ఆ సోర్స్ సెలెక్ట్ చేసి మీరు డేటాని
జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి అటాచ్ అని ఉంది. అటాచ్ అంటే పర్ డేకి 5 ఫైల్స్ కన్నా ఎక్కువ మనం అటాచ్ చేయలేము. సో దీంట్లో లిమిటేషన్ ఉంది. ఫ్రీ వర్షన్ కదా, దీంట్లో లిమిటేషన్ ఉంటుంది. మనం ఏదైనా పీడిఎఫ్ ఫైల్ ఉంది, పీడిఎఫ్ ఫైల్ని మనము వర్డ్కి కన్వర్ట్ చేసుకోవాలి, మనం డేటాని టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేసేసి మీరు దాన్ని డేటాని కన్వర్ట్ చేసుకుని టెక్స్ట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్, దీనిలో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనము చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనకి రాలేదనుకోండి, ఆ ప్రాబ్లమ్ని మీరు జస్ట్ ఒక పీడిఎఫ్లో లేదంటే ఫోటో తీసి దీంట్లో అప్లోడ్ చేసేస్తే మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్. ఇదేంటంటే డిక్టేషన్. మీరు ఏదన్నా టైప్ చేయడం మీకు కష్టంగా ఉంది, అట్లాంటప్పుడు మీరు మైక్ ఆన్ చేసేసి మీరు ఆ స్క్రిప్ట్ని చెప్పేస్తే అది వర్డ్స్లో మీకు టైప్ అవుతుంది. ఇది వచ్చేసి వాయిస్ మోడ్. సిటీతో మీ ఓన్ లాంగ్వేజ్లో, తెలుగులో కూడా మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, ఎనీ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను ఇంకా ఫీచర్స్ చూపెడతాను. దీంట్లో డిస్కవరీ ఏంటంటే మీకు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అనేది మీకు డిస్కవరీలో మామూలుగా మీరు గూగుల్లో న్యూస్లో చూపెడతాయి కదా, అట్లా లేటెస్ట్ టాపిక్స్ అనేది చూపెడుతుంది. ఇప్పుడు రన్నింగ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది మీకు డిస్ప్లేలో చూపెడుతుంది. దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ యూ టాప్, టెక్, సైన్స్, ఫైనాన్స్, ఆర్ట్స్, కల్చర్స్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ అట్లా ఉన్నాయి. మీరు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పేసెస్ అనేది మీకు బై డిఫాల్ట్ పర్ప్లెక్సిటీ కొన్ని స్పేసెస్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్పేసెస్ అనేది ఇచ్చింది. స్పేసెస్ అంటే లైఫ్, టెక్నాలజీ, ఇవేంటంటే పర్టికులర్ టాపిక్ గురించి మీకు దాంట్లో రీసెర్చ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. క్రియేట్ వచ్చేసి మీకు న్యూ స్పేస్, మీ ఓన్గా మీరు కొన్ని స్పేసెస్ని క్రియేట్ చేయొచ్చు. దీంట్లో మీరు దీన్ని పబ్లిక్కి షేర్ చేయొచ్చు, లేదు అంటే మీరు పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఫ్రీ వర్షన్లో ఉన్న ఫీచర్స్. నేను ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపెడతాను. లైక్ నేను ఇప్పుడు టైప్ చేసి వాట్ ఈస్ ద టెంపరేచర్, మీకు వేరే వెబ్సైట్స్ నుంచి అది తీసుకొని ఆ సోర్సెస్ కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్సెస్ ఏ వెబ్సైట్ నుంచి తీసుకుంది అనేది కూడా మీకు ఇస్తుంది. అండ్ డిఫరెంట్ మీకు అట్లా మీ క్వశ్చన్ని బట్టి మీకు డేటా అనేది ఇస్తుంది. అట్లా కాకుండా మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నారు, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీరు డాక్ ఫైల్లో కానీ లేదంటే పీడిఎఫ్లో కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రీరైట్ మాత్రము ఫ్రీ యూజర్స్కి లేదు, అదేంటంటే మీరు ప్రో యూజర్స్ మాత్రమే చేసుకోగలుగుతారు. ఓకే, రీరైట్ అనేది. నెక్స్ట్ నేను ఈ రెండు అయితే ఆప్షన్స్ ప్రో వర్షన్లోనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి స్పీచ్ విల్ రొటేట్. అండ్ వాట్ ఈస్ టుడేస్ వెదర్ ఇన్ హైదరాబాద్? స్టాప్ డిక్టేషన్. దీన్ని మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ మీద క్లిక్ చేస్తే సెర్చ్, దీనికి సంబంధించిన డేటా అనేది మనకి వస్తుంది. అట్లా కాకుండా మళ్ళీ హోమ్లోకి వెళ్తున్నాను. మీరు ఏదన్నా ఒక డేటాని, పీడిఎఫ్ డేటాని వర్డ్కి, టెక్స్ట్కి కన్వర్ట్ చేయాలనుకున్నారు. అట్లాంటప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసి అటాచ్మెంట్ మీద ఆ పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసేసి ఓపెన్ అని కొట్టేసి డ్రాఫ్ట్ ద సేమ్ ఇన్ టెక్స్ట్.
అని మీరు ఎంటర్ కొట్టేస్తే, దీని మీద కొట్టేస్తే ఆ ఫైల్లో ఉన్న డేటాని మీకు టెక్స్ట్ రూపంలో మీకు డిస్ప్లే చేస్తుంది. మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసేసి డాక్యుమెంట్ కింద మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్స్పోర్ట్ అయిపోయి. ఇప్పుడు నేను చూపెడతాను, బోత్ ఫైల్స్ నేను చూపెడతాను. మనము డ్రాఫ్ట్ చేసిన పీడిఎఫ్ నుంచి కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ పర్ప్లెక్సిటీ అని పైన వాళ్ళ లోగో వచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా చూపెడతాను. ఒరిజినల్ డాక్యుమెంట్లో ఏంటంటే మీకు ఆ లోగో ఉండదు. ఇది ఒరిజినల్ లోగో, ఒరిజినల్ డాక్యుమెంట్. దీంట్లో లోగో లేదు, బట్ మ్యాటర్ సేమ్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ సేమ్, కొంత అలైన్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదర్ దెన్ మీకు టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు డేటా అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి నెక్స్ట్ వాయిస్ మోడ్ ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసి మనకు కావాల్సిన వాయిస్ కమాండ్ మనం చెప్పొచ్చు. అది క్లిక్ చేసేసి ఆరెంజ్ కలర్లో వస్తుంది. వచ్చినప్పుడు మీరు చెప్పాలి. What is the weather condition in Hyderabad today? Let me quickly check that for you. I'm pulling up the latest weather details for Hyderabad today. This will just take a moment. Here's the weather update for Hyderabad today. It's partly cloudy with temperatures ranging between 22 to 29 degrees Celsius. The current temperature is around 28 degrees, with humidity at about 71% and winds around 6 to 19 kilometers per hour. There's a slight chance of rain, so you might want to be prepared for that. మీరు అది వాయిస్ కమాండ్ ఇచ్చినప్పుడు పైన చూసారు కదా, పైన 7 సోర్సెస్ నుంచి తీసుకుంది. ఇట్లా మీరు ఎనీ క్వశ్చన్ లైక్ హౌ టు మేక్ అ బెస్ట్ కాఫీ ఫర్ మీ. Making a basic coffee is quite straightforward. Here's a simple method. 1. Boil water. Measure about 1 to 2 tablespoons of ground coffee per cup of water. Place the coffee grounds in a coffee filter if you're using a drip coffee maker or in a French press. Pour the hot water over the coffee grounds. Let it brew for about 3 to 4 minutes, then serve. Enjoy your coffee. ఇట్లానే మీరు కొన్ని ఇక్కడ చూడండి, థ్రెడ్ సేవ్డ్ ఇన్ లైబ్రరీ. మీకు ఈ థ్రెడ్ అనేది లైబ్రరీలో సేవ్ అయిపోయింది. ప్రో వర్షన్ యూజ్ చేసి నేను కొన్ని శాంపిల్స్ చేశానండి. అవి మీకు సెకండ్ వీడియోలో చూపెట్టబోతున్నాను. అవి మీరు తప్పకుండా చూడండి. దాంట్లో ఏమేం కవర్ అవుతాయంటే ఒక ఇమేజ్ని వీడియోగా ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, అండ్ ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి వీడియోని ఎట్లా చేయొచ్చు, అండ్ డాక్యుమెంట్ అనేది మీరు ఆల్రెడీ చూసారు. పీడిఎఫ్ నుంచి వర్డ్కి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు. అయితే ఈ బేసిక్ వర్షన్లో వచ్చేసి, ఫ్రీ వర్షన్లో వచ్చేసి మీకు లిమిటేషన్ ఉంది. ఏదైనా డాక్యుమెంట్స్ పర్ డే 5 మాత్రమే చేయొచ్చు. బట్ ప్రో వర్షన్లో వచ్చేసి మీరు అన్లిమిటెడ్ ఉంటుంది. అట్లా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు నెక్స్ట్ సెకండ్ వీడియోలో మీకు ప్రో వర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చూపెడతాను. అండ్ ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.